అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. చేసుకున్నాం. మన తండ్రి జీవన నాయన మీ పరిశుద్ధ పదాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మధ్యాహ్నం సమయంలో బల దగ్గరకు వచ్చుంటున్నాం ఆయన. నిజంగా తండ్రి నేను మరి బలలో జీవిస్తుండగా ఎంతో పవిత్రంగా ఎంతో తండ్రి నేను మరి తండ్రి యథార్థంగా చేయడానికి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మరి వేయడానికి సహాయం చేయండి తండ్రి. చదువుకున్న మాటలు దీవించి ఆశ్రయించి వెనుకలే దౌర్భాగ్యాన్ని ఏమాత్రం యోగ్యత లేకపోయినా కానీ కృప చేత ప్రేమ చేత ఏర్పాటు చేసుకుని విధానం తండ్రి మీరు సహాయపడి మీరు చూపమని మీకే నేను నా ఆస్తురాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తున్నాము తండ్రి. అందరికీ యేసు క్రీస్తున్నాములో తెలిపిస్తున్నాను. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం ఇది చాలా వరకు నిజంగా మనకు చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. చదివినాక కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తూ ఉంటే ప్రతి మాటలో దేవుడు ప్రతి ఆ యొక్క లోతుగా ఎంతో అర్థం ఉంటుందని మనకు అర్థమవుతూ ఉంటారు. ఇంకొక చూడండి, ఇంకొక పౌలు రాసుకుంటాడు కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం 31-32 వచనం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదవండి. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయంతో నేను దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పుదు. చాలు. అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ యోహాను సువార్తలో చూస్తే అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండే ఎడల అది ఒంటిగానే ఉండును. ఎందుకంటే అది భూమిలో వేసినప్పుడు అది చనిపోవాల్సిందే. ఒక గింజ ఏదైనా సరే మనం భూమిలో వేస్తే అది చనిపోవాలి. చనిపోతేనే దానికి జీవం వస్తుంది. అది ఒకవేళ చనిపోకుంటే దాని జీవం లేదు. అదేం చేస్తుంది? పుల్లి బట్టి వాసన బట్టి మురిగిపోతుంది. అందులో నీరు పోయి అందులో పోయి పులిపోయి వాసన బట్టి మురిగిపోతుంది. అది ఒకవేళ చనిపోయిందనుకో దాంట్లో నుండి ఒక జీవం వస్తుంది, కొత్త జీవం. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఒకవేళ చనిపోయిందనుకో అది విస్తారంగా ఫలిస్తుంది. ఒకవేళ చనిపోలేదనుకో ఒంటిగానే మిగిలిపోతుంది. వారాలలో చూసుకున్నాం మన బ్రతుకు ఎట్లా ఉన్నది, మనం ఎలా ఉన్నాం అనేది చూసుకున్నాం. అట్లనే ఇక్కడ మనం ఒంటిగానే ఉన్నామంటే మనకు అది జీవితం ఇంకా బ్రతికే ఉన్నది. మనం ఇంకా ఒంటిగానే జీవిస్తున్నామంటే మన జీవితం ఇంకా
చనిపోలేదు. మన పాత పురుషుడు చనిపోలేదు. ఇక్కడ పౌరుడు కూడా ఏమంటున్నాడంటే, మనం 10వ అధ్యాయం 31వ వచనంలో, నేను దినదినమును చనిపోచున్నాను. ఆయన దినదినం చనిపోతున్నాడు. మన విశ్వాసం కూడా దినదినము చనిపోవాలి. దినదినము మనం పరీక్షించుకోవాలి. ప్రతి క్షణం కూడా దేవుని దగ్గర మనము పరీక్షించుకునే వారమే ఉండాలి. ఒక ఆదివారం నాడే కాదు, ఒక పళ్ళ దగ్గరనే కాదు, ఎక్కడున్నా మనం ఏడవున్నా దేవుడి వారిని మన హృదయంలో పుచ్చుకోవాలి. ప్రభువా, నేను చనిపోతున్నానా, చనిపోతలేనా, ఇంకా పాత జీవితంలో నాలో ఇంకా మొలిసి ఉంటున్నాయా, నాలో ఇంకా పెరుగుతూ ఉన్నాయా, నాలో ఇంకా జీవంగా ఉన్నాయా? ఎందుకంటే నా బ్రతుకు నాకు తెలుసు. నేను దేవుడిలో ఎంత మటుకు ఎదిగినాను, నేను దేవుడిలో ఎంత మటుకు జీవిస్తున్నాను, నేను దేవుడిలో ఎంత మటుకు నా జీవితంలో ఎంత మటుకు ఎదిగి ఆయనలోనే జీవిస్తున్నానో ఎవరు బ్రతుకు వాళ్ళు తెలుసు. అంతేకాకుండా దేవుడు తెలుసు. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే, దినదినము నేను చనిపోవచ్చున్నా. ఒకవేళ చనిపోకుంటే ఆ ఫలాలు రావు. ఆ ఫలాలు కాస్తే అనేకులకు ఉపయోగపడతారు, అనేకులు తీసుకపోతారు, అనేకులు తీసుకుపోయి ఎంతో మంది దగ్గర తింటారు. తిన్నప్పుడు ఉత్సవం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది. అనేకులకు మనం ఎట్టున్నాడే ఫలమిచ్చే వారమే ఉండాలి. అనేకులకు మాదిరిగా ఉండాలి. అనేకులకు మనము ఒక దారి సువార్త వైపు చెప్పినప్పుడు, మన సువార్తకు వెళ్ళినప్పుడు మనం అదే చెప్తాం. యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి ఒక బాటగా చేయబడ్డాడు, ఒక దారి చేయబడ్డాడు. ఆ దారి ఇంకొక దారి. ఈ వలలో ప్రవేశించి వెళ్తూ ఉంటే విశాలంగా పడుతుంది. మొదటికి వస్తే ఎక్కువపడుతుంది, కానీ ఆ దారిలోకి వస్తే మనకు విశాలంగా ఉంటాయి. అందుకని మనం ఆయనలో మనం దినదినము చనిపోతుంటే అప్పుడు మనం ఏంటంట ఎదిగేవారమే, ఫలాలు ఇచ్చేవారమే. దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని ప్రతి దినము మన మాట కానీ, మన క్రియ కానీ, మన చూపు కానీ, మనం చేస్తున్న పనులు కానీ, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ పని చేస్తున్నాం, మన డ్యూటీ కావచ్చు, జాబ్ ఏదైనా మనం చేస్తూ ఉంటే అక్కడ మనము ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన, మన జీవితం బయట వారు గమనిస్తూ ఉంటారు, బయట వారు ఆలోచన చేస్తూ ఉంటారు. మనం ఎట్లా జీవిస్తున్నామో అప్పుడు మనం ఏం చేయాలంట, ప్రభు కూడా దినదినము మనం ఏం చేయాలి, మనం చనిపోవాలి. ఒకటేసారిగా ఆరాధన కూడా ఒక్కటేసారి మనము మరలా చనిపోయిన రోజు ఆరాధన గుర్తు చేసుకోకుండా, అదే ఆరాధన చేయకుండా దినదినము నువ్వు చనిపోతుంటే నీకు దినదినము కొత్త ఆరాధన వస్తుంది. నువ్వు దినదినము చనిపోకుండా నీవు ఒంటరిగా మిగిలితే, ఒక్కదానిగా నువ్వు మిగిలితే నీకు ఆరాధన రాదు. ఎప్పుడు వచ్చే ఆరాధన వస్తుంది, నీకు ఎప్పుడు పలికే ఆరాధన పలుకుతాం, నీ పెదవుల నుండే వస్తుంది, నీ హృదయపూర్వకం రాదు. ఎందుకంటే యేసు ప్రభువు అయిన హృదయాన్ని చూస్తున్నాం. చూడండి, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 34 వచ్చింది చదవండి. లూకా రాసిన సువార్త 21:34. మీ హృదయమును మత్తు వలన ఐక విచారణ వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మునికి వచ్చినట్టుగా కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుస్తున్నాడు. ఆయన దినము దగ్గరలో ఉంది, ఆయన దినము సమీపంగా ఉంది. చాలా మంది బోధిస్తూ ఉంటారు, ఆయన ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రాలేదు, ఆయన ఇంకా ఎప్పుడు వస్తాడు, ఆయన ఇంకా రాడు, ఆయన ఇంకా ఆలస్యం చేస్తాడని చాలా మంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు.
కానీ వాక్యం చెప్తుంది 1000 దినములు దేవుని దృష్టిలో ఒక్క దినం. మనం 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు కావచ్చు, కానీ ప్రభుకు 3 దినాలు. ఆయనకు 3 దినాలు. మనకు 1000 సంవత్సరాలు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక్క 1000 సంవత్సరంలో ఒక్క దినముగా ఉంది. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ హృదయంలో ఎందు వలన మత్తు వలన ఐక విచారం వలన మందంగా ఉన్నాయేమో. దేని వలన మన హృదయం మందంగా ఉన్నది? దేవుని వలన మనము మత్తులమైపోతున్నాం. దేని వలన మనము ఐక విచారణలో చిక్కుబడి ఉంటున్నాం? ఇది జాగ్రత్తగా చూసుకోండి. అకస్మాత్తుగా ప్రభు ఎప్పుడు వస్తుందో తెలియదు. అకస్మాత్తుగా కరెంట్ ఎప్పుడు వస్తుంది స్విచ్ ఆన్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతుంది. అట్లనే ప్రభు ఆయన తండ్రి ఎప్పుడైతే వెళ్ళు అని ఏ గడి అంటాడో, ఏ మధ్య రాత్రి అంటాడో, 1 గంట రాత్రి అంటాడో, మధ్యాహ్నం అంటాడో ఎప్పుడు అని తెలియదు. పోవడమనే ఆయన రావాలి. వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటేనే ఆయన వెళ్తాం. ఒకవేళ ఐక విచారాలతోని మత్తుతోని అనేక అలవాట్లతోని అనేకులతోని మనం ఉంటే అవన్నీ ఉంటే మనకు ఉరి వచ్చినప్పుడు అప్పుడు మనం తప్పించుకోలేము. అప్పుడు మనం ఎక్కడ కూడా తప్పించుకోలేక అప్పుడు మనం ఏం చేయలేని వారుగా ఉంటాం. మేమేంటి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉంటాం. దేవుని వాక్యం చెబుతున్నది, మనం జాగ్రత్తగా ఉంటూ మెలకువగా ఉంటూ ఈ లోకంలో ఉన్న ఆచారాలు పద్ధతులు అవన్నీ మనం మానవేస్తూ మనము ఎలాంటి వారమైనా మనం ఈ లోకంలో ఐహిక విచారముల వల్ల అనేక అలవాట్ల వల్ల అనేక విషయంలో మనం చావకుండా అట్లనే జీవించుకుంటున్నామా? గోధుమ గింజ చస్తే విస్తారంగా చాలా వరకు ఫలించే వారమై ఉంటారు. మనం ఎప్పుడు రక్షింపబడ్డాం? మనకి ఎన్ని సంవత్సరాలు అయింది? మనం ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాల నుండి మనం ఎలా ఫలించిన జీవితం మనలో అవపడుతుందా, లేకపోతే అలాంటి జీవితమే మనలో ఉందా, అలాంటి బ్రతికే మనలో ఉందా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. నేను మనందరం పరీక్ష చేసుకొని దేవుని ఆ యొక్క బలలో మనం పాల్గొంటారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మళ్ళా మనమే పరీక్ష చేసుకోవాలి. ఎవరు హృదయం వారే పరీక్ష చేసుకుంటే అబ్బాయి క్షమించడానికి సిద్ధంగా సమయం కాలేకపోవచ్చు, సమయం ఎప్పుడే ఉండవచ్చు, సమయంలో దొరకపోవచ్చు. మనం ఇదే క్షణంలోనే మనం పరీక్ష చేసుకుంటూ వాళ్ళు మనం చేయగలం. దేవుని వాక్యం జీవించినాక మోకరించినట్లయితే మనం చేసుకుంటాం.